తన దగ్గర కత్తి ఉంటది, ఆ కత్తిని ఏం చేస్తాం? ఆయుధంగా వాడం. మనం కళ్ళును తీస్తానికి ఉపయోగిస్తాం, గెలని కోస్తానికి ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి చరిత్ర ఏంటి? ఎక్సైజ్ అధికారి ఇబ్బంది పెడితే తాటి గెలని గీయాల్సినటువంటి కత్తితో ఆయన మెడలు కోసినటువంటి చరిత్ర ఇక్కడ అరడగట్లకున్నది, కడెంబకున్నది. అది మా ధైర్యం అంటే అట్లని మేమేమి బందిపోట్లం కాదు, దుర్మార్గులం కాదు. మంచిగా ఉంటే చాలా మంచి వాళ్ళం, సురాపానకం అందిస్తాం. మా దగ్గర ఉన్నటువంటి అన్ని ఆయుధాలే. కత్తి ఉంటది, కవడి బద్ద ఉంటది, మోపు ఉంటది, ముస్తాద్ ఉంటది. ఇవన్నీ ఆయుధాలే. ఈ ఆయుధాలని దేనికి ఉపయోగిస్తాం? మంచికి మర్యాదకే ఉపయోగపడతాం, మంచి కళ్ళుని అందియడానికి ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడు వాటిని ఆయుధాలుగా ఉపయోగించాం. కానీ కోపం వస్తే మాత్రం మేము వాటిని ఆయుధాలుగా కూడా ఉపయోగిస్తామని చెప్పి మనకి ఈ గ్రామం స్ఫూర్తిని ఇస్తా ఉంది. అందుకోసమే ఈ గ్రామం నుంచి మనం ప్రారంభించాలి. ప్రారంభిస్తేనే మన ఉద్యమానికి, మన సంఘానికి ఒక చరిత్ర ఉన్నటువంటి గ్రామాన్ని ప్రారంభిస్తేనే మంచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించాం. ఇక్కడ చాలా మంది ఈ ప్రాంతంలో అంటే సమస్యలు ఉన్నాయి కాబట్టి సంఘం ఉండాలి, ఆ సంఘం ఉంటేనే పరిష్కారం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎస్ఆర్ దాట్ల గారు, జుత్తిగ మారయ్య గారు, అనేక మంది నాయకుల ప్రోద్బలంతో ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ఇక్కడే కాదు, ఈ ప్రాంతమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వంతో కొట్లాడాలంటే మనం ఒక్క ప్రాంతం వాళ్ళం కొట్లాడితే సరిపోదు. ఇప్పుడు వెంకటయ్య గారు చెప్పారు, మనకి అంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియో లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కోసం ఎక్స్గ్రేషియో కోసం కొట్లాడి సాధించాం. మైబూద్ చట్టాన్ని రద్దు చేసుకున్నాం, 5 ఎకరాల భూమిని సాధించుకున్నాం, ఈ మధ్య కాలంలో పెన్షన్ కూడా సాధించుకున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమైనవి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గీతా కార్మికులందరినీ సమీకరించి పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచితేనే ఆ హక్కులు సాధించుకున్నాం. ఎలా సమీకరించగలిగినాం అంటే కల్లు గీతా కార్మిక సంఘం అనేటువంటిది కుల సంఘం కాదు. ఇక్కడ శెట్టి బలజ కావచ్చు, అక్కడ గౌడ కావచ్చు, శ్రీశైల కావచ్చు, యాత కావచ్చు, అందరూ ఒకే చోటకి రావాలంటే అది కల్లు గీతా కార్మిక సంఘం అయితే ఒకే చోటకి వస్తారు, మెడలు ఉంచుతారు, హక్కులు సాధించుకుంటారు అనేటువంటి పద్ధతుల్లో మనం సంఘాన్ని పెట్టాము. ఈ హక్కులు సాధించుకున్నాం. ఇవాళ